అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ కోటి సంతకాల పేరుతో ఈ రోజున రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రజల యొక్క మద్దతు లేకపోవడం, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తిరస్కరించడంపై సంతకాల సేకరణ జరిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోటి సంతకాల కోసం వీరు కోటి పాటలు పడుతున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరు ఒక దుష్ప్రచార భాగంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వాన్ని బద్దం చేసే ప్రయత్నంలో భాగంగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఆస్తులు అమ్ముతున్నారు అని చెప్పి ఒక ద్వంద్వ విధానంతో ప్రచారం చేసే కార్యక్రమం వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వం చెబుతుంది పీపీపీ ద్వారా వేగవంతంగా నిర్మాణాలు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించే విధానాన్ని అవలంబించాలని. కానీ ఈ వైసీపీ నాయకులు జీర్ణించుకెళ్ళిన పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు ప్రచారాల ద్వారా కోటి సంతకాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి అడుగుతున్నాం మేము, మీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సుమారు 1,550 కోట్లు ఇవ్వడం జరిగింది. వాటిని మీరు పక్కదారి పట్టించడం వెనుక అర్థం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున పునాదులతోటి మీరు కాలయాపన చేశారే తప్ప మీ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఈ మెడికల్ కాలేజీకి ప్రకటించలేదు. మీరు వైజాగ్లో 500 కోట్లతోటి ప్యాలెస్ నిర్మించుకున్నారు. కానీ 5,000 కోట్లు ప్రభుత్వం నుంచి కేటాయించి ఏవైతే ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే విధానం చేయలేకపోవడంపై మీరు పూర్తిగా విఫలమయ్యారు. ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళి కోటి సంతకాల సేకరణ అనేది చేయటం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి నిధులు ఇస్తున్న సందర్భం అందరికీ తెలిసిన విషయమే. ఇదే సందర్భంలో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా బీజేపీ నేతలు సహకారంతో ఇవాళ రాష్ట్రం ఒక అద్భుతమైన ఒక అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తెలియపరుస్తూ ధన్యవాదాలు.